జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లుగా గుర్తించి ఈవోకు సమాచారం ఇచ్చారు. శివాలయం, గంగమ్మవారి దేవస్థానాల్లో 2 హుండీలను పగలగొట్టి నగదును, అమ్మవారి మంగళ సూత్రాలను దుండగులు అపహరించినట్లుగా ఈవో ప్రసాద్ తెలిపారు. వీటి విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ ఉదయకాళేశ్వర స్వామివారి దేవస్థానంలో 17/1/2024 తేదీ ఉదయం తెల్లవారుజామున దొంగలు పడినట్లుగా ఉదయం 5 గంటలకి స్వీపర్కి మళ్ళీ స్వీపర్ వచ్చి ప్రసాద్ స్వామివారికి, అర్చక స్వామివారికి తెలియజేయడం జరిగింది. వారు దేవస్థానంలోకి వెళ్ళి విలువైన ఆభరణములు అన్నీ చూసుకొని ఆభరణాలు ఇన్ని ఉన్నాయి, ఉండి మాత్రమే దొంగలిచ్చినట్టుగా గుర్తించి నాకు తెలియజేయడం జరిగినది. సదరు విషయమును స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయొచ్చున్నాను. గంగమ్మ గుడిలో శ్రీ గంగమ్మ గుడి దేవస్థానం నందు అదే తేదీ 4 మంగళసూత్రములు ఉండి తీసుకెళ్ళినట్టుగా ప్రసాదస్వామి తెలియజేయడం జరిగింది. ఒకటి విలువ సుమారు 2-3 సవర్లు 1,40,000 రూపాయలు. ఉండి వచ్చేసి దాదాపు అప్రాక్సిమేట్లీ 2 ఉండి కలిపి 1 లక్ష రూపాయలు ఉంటాయి. స్వీపర్లు ఉన్నారు, వాచ్మెన్ ప్రస్తుతానికి వెళ్ళారు, సీసీ కెమెరా వాచ్మెన్ ఇప్పటికి నుంచి దాదాపు 1 సంవత్సరం నుంచి 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాల భూమి ఖర్చు అవుతుంది. జీతాలు దాదాపు 18 నెలలు నేను వచ్చి ఛార్జ్ తీసుకుంటా. 18 నెలలు జీతాలు ఆగిపోయి 15 నెలలు జీతాలు రికవరీ చేశాను, పాత జీతాలు రికవరీ చేశాను. తదుపరి ఏంటంటే 2 లక్షల రూపాయలు ప్రొవిజన్స్ ఆగిపోయి అవన్నీ క్లియర్ చేసి ఇప్పుడు రన్నింగ్లో తీసుకొచ్చున్నాను. దాతలు ఎవరో డోనర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను వచ్చినప్పుడు అయితే 1 పైసా డోనర్స్ ఇలా అంతా టెంపుల్ డబ్బులతోనే గమ్మత్వాలు నిర్వహించడం కానీ అన్ని దేవస్థానం డబ్బులతో నిర్వహిస్తున్నాను.